అండ్ దీని తర్వాత కొన్ని వర్కౌట్స్ వెయిట్ లాస్కి మీరు ఇంట్లోనే ఉండి చేసుకోగలిగే వర్కౌట్స్ కూడా కొన్ని వర్కౌట్స్ కూడా చూపించబోతాను. తర్వాత జర్మనీ పోయి మంచిగా లావయ్య వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నేహ మీద నేను ఏమేమి ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు మీ మీద కూడా చేస్తాను. ఒక డ్రింక్ చూపెడతాను, ఒక బ్రేక్ఫాస్ట్ చూపెడతాను. టక్కున అది చేసి పెట్టేస్తుంటుంది అనమాట. ఎందుకంటే దానికి పెద్ద నానబెట్టి సేవ్ చేసి పక్కన పెట్టి ప్రాసెస్ లేదు కాబట్టి సో టక్కున అవి చేసి ఇచ్చేస్తుంది. హెల్దీ అగైన్ వెయిట్ లాస్ డైట్ అమ్మ ఇట్లాంటి వెరైటీస్ ఊరికి చేస్తూనే ఉంటుంది తెలుసా. అల్లం ముక్క మాత్రం ఏ జ్యూస్లోనైనా మీరు అల్లం ముక్క వాడండి. అరే అసలు ఏమైనా డెకరేట్ చేసి ఇస్తుందా మా అమ్మ. మామ్ నువ్వు సూపర్ మామ్ అసలు. సో ఎస్, రెడీ ఫర్ ది వర్కౌట్స్. ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఈ ఏరియాని కదిలించడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేక్ ష్యూర్ ఇది వర్టికల్ ఉండాలి. సో యూజువల్గా జస్ట్ ఇలా లెగ్స్ బెండ్ చేసేసి అప్పర్ బాడీ లేపి పైకి రావడమే. హలో హాయ్, మేము వచ్చేసాం. హియర్ వి ఆర్. సో లాస్ట్ టైం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. మంచి కమెంట్స్ కూడా వచ్చాయి. సో చాలామంది అడిగారు టింగ్ 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 సి సో మెనీ మెంబర్స్ అడిగారు అనమాట. ఏంటి వెయిట్ లాస్ రిలేటెడ్ చెప్పండి, ఇంకొంచెం హెల్దీగా ఉండేవి అంటే లో క్యాలరీస్ అది లేనివి. సో అటువంటి మంచి ఫుడ్స్ గురించి అడిగారు కదా, చూస్తున్నారు కదా ఎంతమంది అడిగారు. సో అందుకనేసి వి థాట్ కొంచెం ఇప్పుడు వెయిట్ లాస్ రిలేటెడ్ ఫుడ్స్ అది కూడా అంటే నేను ట్రై చేసినవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్వి మాత్రమే నేను షేర్ చేస్తున్నాను బేసిక్గా. అండ్ దీని తర్వాత కొన్ని వర్కౌట్స్ వెయిట్ లాస్కి మీరు ఇంట్లోనే ఉండి చేసుకోగలిగే వర్కౌట్స్ కూడా కొన్ని వర్కౌట్స్ కూడా చూపించబోతాను. తర్వాత మీరు జస్ట్ ఇంట్లో ఉండి అవి చేసుకుంటూ ఉంటే చాలు. బట్ చాలా విషయాలు కొన్ని అంటే మీ అందరికీ తెలిసినవి కానీ వాటిని మీరు నోటీస్ చెయ్యరు. అటువంటి కొన్ని విషయాల గురించి కూడా నేను ఈరోజు మాట్లాడతాను. అది కూడా వెయిట్ లాస్కి రిలేటెడ్ మాత్రమే. సో యా, బిఫోర్ దాట్ హలో, ఒకసారి కింద సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా కనిపిస్తుంటుంది కదా, ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ మీద కొట్టండి. అండ్ అలాగే ప్లీజ్ లైక్ కొట్టేసేయండి ఇక్కడ, థమ్స్ అప్. ఓకే, రెడీ నేహ. ఓ ఏంటో కలర్ఫుల్గా ఉంది ఇటు. మీకు తెలిసిందే కదా, నేహ జర్మనీ పోయి మంచిగా లావయ్య వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి నేహ మీద నేను ఏమేమి ప్రయోగం చేస్తున్నా ఇప్పుడు మీ మీద కూడా చేస్తాను, వాళ్ళ మీద కూడా చేస్తా. సో యాక్చువల్లీ ఎస్, జర్మనీ వెళ్ళేసి మా ఆయన బాగా బిర్యానీలు అవి వండి పెట్టి నన్ను లావ్ చేసి పంపించాడు. సో అండ్ అందులోని ఇప్పుడు డాన్స్ షో చేస్తున్నాము. డాన్స్ షో స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఐ హ్యావ్ టు లూజ్ వెయిట్ కాబట్టి ఇంట్లో అమ్మ అప్పుడే 2 kgs లాస్ అయ్యా ప్రయోగాలకి. వెరీ ట్రూ. 2-3 kgs లాస్ అయింది. చూడండి ఇంకా కొద్ది రోజుల్లో ఎంత లాస్ అయిపోతుందో. ఇంకా ఒక డ్రింక్ చూపెడతాను, ఒక బ్రేక్ఫాస్ట్ చూపెడతాను. ఇప్పుడు జస్ట్ పెసలు కడిగి ఇంకా పాలకూర ఎక్కువ గ్రీన్ వెజెస్ గ్రీన్ తింటే కనుక మంచి హెల్దీ ప్లస్ ఆరోగ్యానికి ఆరోగ్యము, వెయిట్ లాస్. కొత్తిమీర, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క. ఎస్, అల్లం ముక్క గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ హ్యావ్ టు లెట్ యూ నో ఇంపార్టెంట్ పాయింట్. మన లేడీస్, మా అమ్మ మొన్నటి వరకు కూడా తెలియకుండా ఇలాగ అల్లం ముక్క వాడింది మిగిలిపోయిందంటే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసేదనమాట. దయచేసి లేడీస్ గుర్తుపెట్టుకోండి, లేడీస్ అండ్ జెంటిల్మెన్ అందరికీ కూడా. సో అల్లంని ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, అస్సలు స్టోర్ చేయకూడదు అనమాట. మీరు యూస్ చేసి మళ్ళీ దాన్ని ప్రాపర్గా ర్యాప్ చేసి బయటే ఉంచండి కానీ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కొంచెం జీలకర్ర గళ్ళుప్పు, రాక్ సాల్ట్ తగినంత. అయిపోయింది. ఓకే ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తావు చూడు. దీన్ని స్మెల్ కూడా బెల్లం పెసరట్టు చూపెడతాను. అయితే మనం ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాం. బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్
బేసిక్గా ఇప్పుడు మమ్మీ చేస్తుంది ఏదైతే ఉందో, నేను సడన్గా ఎప్పుడైనా వర్క్ నుంచి వస్తున్నాను లేకపోతే ఆకలి వేస్తుంది అమ్మ అనగానే టక్కున అది చేసి పెట్టేస్తుంటుంది అనమాట. ఎందుకంటే దానికి పెద్ద నానబెట్టి సేవ్ చేసి పక్కన పెట్టి ప్రాసెస్ లేదు కాబట్టి, సో టక్కున అవి చేసి ఇచ్చేస్తుంది. హెల్దీ అగైన్ వెయిట్ లాస్ డైట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ అమ్మ ఫస్ట్ డిమోటివేటెడ్ అయిపోతారు అందరు కూడా. అంటే తొందరగా రిజల్ట్ కనిపించకపోయేసరికి స్ట్రిక్ట్ గా వారం ఏమో డైటింగ్ అది చేస్తారు, పెద్ద రిజల్ట్ కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ నార్మల్ బిర్యానీలోకి ఫుడ్స్ లోకి వెళ్ళిపోతుంటారు. చూడు, నువ్వు కన్సిస్టెన్సీ ఉండాలి, కంటిన్యూగా ఒక లాంగ్ టైం. అలా తగ్గిన వాళ్ళు ఇమీడియట్లీ తగ్గాలని ఏమేమో చేసి 10 రోజుల్లో తగ్గిన వాళ్ళు మళ్ళీ ఇమీడియట్లీ గెయిన్ అవుతారు. అందుకంటే ఇంకెక్కువ గెయిన్ అవుతారు, మళ్ళీ అది కరిగించడం ఇంకా కష్టం అయిపోతుంది. అది ఫస్ట్ ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలని. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూగా ప్రతిరోజు చేయడం, లాంగ్ టర్మ్ వరకు చేయడం ఇంపార్టెంట్. మనం హెల్దీగా తగ్గాలనుకుంటున్నాం, నాట్ ఎనీ షార్ట్ కట్స్. ఆర్గానిక్గా పచ్చివి ఇంట్లో ఉండే వంటింట్లో చేసుకొని అలాగే హెల్దీగా తింటే బెటర్, కానీ వాటన్నిటిలోకి వెళ్ళడం ఐ డోంట్ సజెస్ట్. ఇంకోటి అందరికి నెయ్యి ఫ్యాటు, నెయ్యి వాడొద్దు, నెయ్యి అని అంటా ఉంటారు కదా, రాంగ్. ఈ ప్రాసెస్ చేసిన ఆయిల్స్ కన్నా నెయ్యి వాడటం వేస్ట్. పెసరట్టుకి నెయ్యి సూపర్. అయ్యో, నేను అసలు నెయ్యిలో స్నానం చేయించుకుంటాను. వాళ్ళనే నెయ్యి కరగబెట్టాను నేహ. మా గోగారు తీయలేదమ్మా, మరి తీస్తాను. వాళ్ళనే నెయ్యి కరగబెట్టాను. మీకు కూడా అంటే చాలా మందికి గోగారి అంటే అది నెయ్యి కరగబెట్టినప్పుడు కిందంతా వస్తుంది కదా, దాన్ని గీరి తింటూ ఉంటే చెప్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. ఎంత మందికి ఇష్టం? హ్యాండ్స్ అప్ బొమ్మ ఉంటది కింద ఇమోజీస్ లో, బొమ్మ పెట్టండి ఎవరెవరికి గోగార్ అంటే ఇష్టము. నేహాకి ఎంత ఇష్టం అంటే, అబ్బా నేహ అల్లరి ఎక్కువ చేసేది కదా, వాళ్ళు నెయ్యి వడగట్టేసి ఆ గోగారిలో స్పూన్ వేసి ఆడ కూర్చోబెట్టి అది ముందర పెడితే గీక్కొని తింటే ఆహా, నాకు 1 hour దానికి టైం కాబట్టి. నేహ, ఇది ఇంట్రెస్ట్ ఉండటానికి నేను పెసరట్టులాగా కాకుండా నీకు మంచిగా ఒక దీనిలాగా చిన్న అలా వేస్తాను. అమ్మ ఇట్లాంటి వెరైటీస్ ఊరికే చేస్తూనే ఉంటుంది తెలుసా. ఈ దోశలలో వీటిలో కూడా సైజులు మార్చడము, వాటిలో ఇంకేదైనా యాడ్ చేసి పెడుతూ ఉండడము. ఎప్పుడు ఒకటేలాగా కాకుండా మీరు ఎప్పుడు తినే ఫుడ్స్ అయినా వాటిని కొంచెం ఇంట్రెస్టింగ్ వేలో వాటిని డెకరేట్ చేసుకొని తిన్నా కూడా కొంచెం సంథింగ్ స్పెషల్, సంథింగ్ ఎక్సైటింగ్, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదమ్మా. లేదంటే బోరింగ్ అయిపోతుంది. నేహ ఈ అన్ని క్యారెట్లు, క్యారెట్ బాగానే, కీరా బాగానే తింటాను, కాకపోతే ఈ బీట్రూట్ క్యారెటే అప్పుడప్పుడు కొంచెం బోరింగ్ అయిపోతూ ఉంటుంది తినడానికి. సో ఇలాగ వెరైటీలు ట్రై చేస్తాను మా అమ్మ. ఏమన్నా కలర్ఫుల్ ఉందా? జస్ట్ పిల్లలు కూడా ఇంట్రెస్ట్ తింటారు, కాకపోతే ఇది డైట్ది. ఇవి తిని నేను గ్లాసు జ్యూస్ ఒకటి ఇస్తాను, కథం అవి తాగేస్తే ఇక నేహ సెట్టా. ఇది నా చట్నీ కూడా అవసరం లేదు, ఇందులో పచ్చిమిర్చి వేసినాం, జీలకర్ర వేసినాం, పైన ఉల్లిపాయ ఇవన్నీ ఉన్నాం, మంచిగా ఇలా తినేస్తే హ్యాపీ. అగైన్ డైటింగ్ చేసే వాళ్ళందరూ కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టోర్డ్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, లైక్ పచ్చళ్ళు తినకూడదు, ఆర్ స్టోర్డ్ కుకీస్, ఇవన్నీ అంటే ఎక్కువ కాలం షెల్ఫ్లో పెట్టి తర్వాత తీసుకొని తింటుంటారు కదా, అట్లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేసేసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు అంటే డైట్ ప్లాన్ చేసే అన్ని రోజులంతా కూడాను ఫ్రెష్ ఫుడ్ మాత్రమే తినాలి. అబ్బా స్టోర్డ్ ఫుడ్ తినకండి. మాకు జిమ్నాస్టిక్స్ మేము నేషనల్ క్యాంప్స్ అది చేసేటప్పుడు కూడా అసలు మాకు ఎలా తెలుసా, క్యాంపులలో మాకు లగేజ్ ఊరు నుంచి లగేజ్ వస్తాయి కదా, లగేజ్ వచ్చినప్పుడు ఓపెన్ చేయించి సీనియర్స్ కోచ్లు చెకింగ్ కూడా చేసేవాళ్ళు తెలుసా. ఈ పచ్చళ్ళు స్టోర్డ్ ఫుడ్ ఏవి తీసుకురాకూడదు అనేది. ఐ రిమెంబర్ నాకు నేషనల్ గేమ్స్ అప్పుడు అక్కడ చేశారు. పొద్దున మా బ్రేక్ఫాస్ట్ అయితే ఓన్లీ 2 బాయిల్డ్ ఎగ్స్, ఒక బనానా, గ్లాస్ మిల్క్, బ్రెడ్, బటర్, జామ్, దట్స్ ఆల్. అదే బ్రేక్ఫాస్ట్. యాక్చువల్ ప్రాపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఎక్కడైనా ఆయిల్ ఫుడ్ పెట్టేవాళ్ళు కాదు, ఆయిల్ ఫుడ్ బాగా అవాయిడ్ చేసేవాళ్ళు. సో నేనైతే ఈ మధ్య కాలంలో అంటే డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీ డే మార్నింగ్ ఫస్ట్ మీల్ ఎగ్స్ తింటున్నాగా అమ్మ.
ఎగ్స్ తింటున్నావు? వైట్ ఎగ్ వైట్ మాత్రమే. ఫస్ట్ మార్నింగ్ ఏం చేస్తాను అని అంటే వామ్ వాటర్ అంటే గోరువెచ్చని లూక్ వామ్ వాటర్లో కొంచెం హనీ కొంచెం లెమన్ పిండేసుకొని తాగుతున్నాను. అంటే దీంట్లో కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది జీరా వాటర్ తాగుతుంటారు, కొంతమంది యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతుంటారు. వావ్! బట్ నేను మాత్రం ఓన్లీ వామ్ వాటర్లో కొంచెం హనీ అండ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని తాగేసిన. దాని తర్వాత కొంచెం బ్రేక్ ఇచ్చి ఫ్రెష్ అయిన తర్వాత ఎగ్ వైట్స్ తింటున్నాను. ఏ అమ్మా ఎప్పుడు ఎంత టైం పట్టింది నేహ? ఎంత ఈజీ, జస్ట్ అవి మిక్సీ చేయటం ఇది, ఇంకా అంతే. హెల్దీ అండ్ నైస్ మామ్. ఈరోజు ఇంకొంచెం స్పెషల్గా ఉంది అంటే ఇంతకుముందు చేసిన వాటికంటే కూడా. అవును, కొంచెం మంచి గారెల్ టేస్ట్ వచ్చింది కదా యాక్చువల్లీ. ఏం జస్ట్ పాలకూర, పెసలు కొంచెం కొత్తిమీర వేసిన, పచ్చిమిర్చి అంతే, అది వేసి గ్రైండ్ చేసేసావు. అల్లం ముక్క. నేహ దీంతో పాటు నీకు మంచి జ్యూస్ ఇస్తాను, అది తాగితే కూడా నువ్వు ఫిదా. నీకు రోజు చేసి ఇస్తాను కదా, జర్నీస్ వచ్చినాక ఎక్కువ ఇస్తున్నాను కదా. కానీ ఇక్కడ ఇందాక నుంచి మనం చెప్తున్నాం కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పట్లేదు అమ్మా. నేను వెయిట్ లాస్ అవ్వింది డెఫినెట్గా ఓన్లీ ఫుడ్ వల్ల మాత్రం కాదు. ఐ వుడ్ సే 70% ఫుడ్ వల్ల, బట్ దట్ నెక్స్ట్ 30% డెఫినెట్గా వర్కౌట్ చేయాలి. కార్డియో, ఫాస్ట్ వాకింగ్, కొంచెం చెమటలు రావాలి, చెమటలు వచ్చేలాగా వర్కౌట్ కంపల్సరీ. లేదు నేను ప్రాపర్ డైట్ చేస్తున్నాను, మెయింటైన్ చేస్తున్నాను, కరెక్ట్ టైంకి తింటున్నాను అంటే కూడా సరిపోదు. యూ హ్యావ్ టు హ్యావ్ ఫిజికల్ వర్కౌట్, ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డాన్స్ మొదలు పెట్టాను కాబట్టి దోక్ తీరిపోతుంది నాకు అక్కడ. ఇప్పుడు కూడా డాన్స్ నుంచి వచ్చాను, అసలు ఫుల్ టైర్డ్ ఉంది బాడీ. అమ్మా ఏం చేస్తున్నావు నెక్స్ట్? జ్యూస్ అన్నావు? జ్యూస్ చేసేస్తున్నాను కదా. ఓకే, కొంచెం దిగు, నేను జ్యూస్ చేస్తున్నాను. ఓకే, నీకోసం దిగడం ఏంటమ్మా, ఏమైనా చేస్తాను. నేను జస్ట్ కీరా ముక్కలు తోలేమీ తీయలేదు, జస్ట్ డైరెక్ట్గా అలా కట్ చేసేసిందమ్మా. జస్ట్ నీట్గా వాష్ చేసేసి ఇలా కట్ చేసేసుకుంటాను పీసెస్. కొంచెం పుదీనా, అల్లం ముక్క మాత్రం ఏ జ్యూస్లోనైనా మీరు అల్లం ముక్క వాడండి. వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ మీరు యాడ్ చేయాల్సింది అల్లం ముక్క. కీరా వేసింది అమ్మ, మళ్ళీ కొంచెం మింట్ లీవ్స్, పుదీనా వేసింది, తర్వాత అల్లం కొంచెం చిన్న ముక్క వేసింది, మళ్ళీ రాక్ సాల్ట్. రాట్లేదే అమ్మ ఎలా పెడతా, నేను అంత దరిద్రంగా దొరికిపోతూ ఉంటా. లేదు, ఇప్పటికైనా కూడా నన్ను ఇంట్లో మా అమ్మ వీడియో ముందుకు వచ్చేసరికి నేర్చుకోవే అని అంటది, కానీ మళ్ళీ ఇదిగో డాన్స్ ప్రాక్టీస్ చేసి ఇంత చేసి వచ్చానా, అబ్బా ఏం చేస్తావు లేమ్మా నువ్వు కూర్చో నేను చేసి పెడతాను అని డైలాగ్ వచ్చింది. నేను మా ఆయనకు ఫోన్ చేసి చెప్పా, బుజ్జి చూడు ఏం నేర్పించలేదండి. ఎందుకు నేర్చుకుంటాలే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి చేసుకుందాంలే అంటున్నాడు మా ఆయన. ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ బస్. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే బొజ్జా. ఈ బొజ్జ ఈ టైర్లు ఏవైతే ఉంటాయో ఏం కాదు, పర్లేదు, నాకు ఉంది, నాకు సైకిల్ టైర్ ఉంది. మొన్నటిదాకా స్కూటర్ టైర్ ఉండేది, ఇప్పుడు సైకిల్ టైర్ అయ్యింది. అది తగ్గింది, బెటర్ అయ్యింది. సో ఇది చాలా లేట్గా కరుగుతాయి అన్నమాట, లేట్గా తగ్గుతాయి. సో ఇవి తగ్గాలంటేనే కంపల్సరీగా వర్కౌట్స్ మీరు చేయాల్సిందే. ఓన్లీ డైట్ చేయడం వల్ల ఇక్కడ డిఫరెన్సెస్ రావడం చాలా కష్టం, చాలా ఇది కూడా. సో డిస్కరేజ్ అవ్వకండి, డిసప్పాయింట్ అవ్వకండి. అబ్బా అందరూ తగ్గుతున్నారు, వాళ్ళు ఇట్లా అవుతున్నారు, వాళ్ళు అట్లా అవుతున్నారు, వాళ్ళు కూడా ఎంత స్లిమ్ ఉన్నారో, ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. బికాజ్ ప్రతి బాడీ డిఫరెంట్ ఉంటుంది, ప్రతి బాడీ ఫుడ్స్కి వర్కౌట్స్కి వేరేలాగా రియాక్ట్ అవుతుంటుంది. కాబట్టి మీరు ఓపికతో, ఇంట్రెస్ట్తో, పాజిటివ్ మైండ్ సెట్ తోటి చెయ్యాలి. అరే తగ్గుతున్నాను, ఇట్స్ హ్యాపెనింగ్, ఆ డిఫరెన్స్ చూస్తున్నాం అనేది మెజర్ చేసుకుంటూ ఉండండి. ఐ వుడ్ సే అప్పుడు అదే ఆ పాయింట్ తప్పక అలా మనం మెజర్ చేసుకుంటూ ఉంటే మోటివేషన్ వస్తుంది. ఎస్ నేను తగ్గినా ఇంకా వేరే ఫుడ్ చేయబోతున్నా కూడా గుర్తు వస్తుంటుంది అనమాట. ఎస్ నేను తగ్గాలి, టార్గెట్ పెట్టుకొని ప్రతిదీ గోల్ రీచ్ కావాలి అంటే
అంతే. ఒక్కొక్కసారి మనము తప్పని ఫ్రెండ్స్ దగ్గర పోయినామో లేకపోతే పార్టీస్ పోతాం లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళావనుకో తినాలి అని ఆ రోజు తిన్నా కూడా తెల్లారి ఎంత తిన్నావు వద్దమ్మా లేదమ్మా అది అంటే స్ట్రిక్ట్గా ఉండడమే బెటర్ ఇనిషియల్గా. ఇప్పుడు ఆ సంధించామనుకో మనకి పండుగలు ఉంటాయి, మళ్ళీ పార్టీలు ఉంటాయి, ఫంక్షన్లు ఉంటాయి, నీకు నెలకు 2 అయినా 3 అయినా ఈజీగా ఏదో ఒకటి రావా. సో స్ట్రిక్ట్గా ఉండాలి అనుకుంటే ఉండాల్సిందే. మీరు ఫంక్షన్స్కి వెళ్ళారనుకోండి, సి ఐమ్ టెలింగ్ యూ ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేసేదాన్ని, మొన్న పార్టీకి వెళ్ళాను కదా పాప నా ఫ్రెండ్ ఇంట్లో. సో వాళ్ళ ఇంటికి నేను డిన్నర్కి వెళ్ళినప్పుడు ఏం చేశాను, సాలెడ్ ఉంటాయి కదా ఎక్కువగా, కీరా, క్యారెట్, టొమాటోస్, ఆనియన్స్, దాని మీద మంచిగా లెమన్ పిండి వేసుకొని అది తిన్నాను. దాని తర్వాత ఏం చేశాను, ఎగ్స్, బిర్యానీ పైన ఎగ్స్ ఉంటాయి కదా బిర్యానీ తినలేదు, బిర్యానీ పైన ఎగ్స్ ఒక 2 వేసుకున్నాను. మళ్ళీ ఏం తిన్నాను, మళ్ళీ దాని తర్వాత బటర్ మిల్క్. నాకు సెట్ అయిపోయింది. ప్రాబబ్లీ మేబీ సాలెడ్ ఎక్కువ తినేసేసి నేను ఎగ్స్ తిని ఎంత ప్రాపర్ అది తెలుసా, ప్రోటీన్ మనకి వైటమిన్స్, మినరల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ దేర్. లెమన్ పిండుతున్నాను. ఓకే చూడండి, గ్రీన్, అది పర్ఫెక్ట్. మింట్ లీవ్స్. అరే 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 అసలు ఏమైనా డెకరేట్ చేసి ఇస్తుందా మా అమ్మ. మామ్ నువ్వు సూపర్ మామ్ అసలు. రెడీ. అలా పెసరట్టు వేసేసుకొని ఇలా జ్యూస్ తాగేస్తే కథ మార్నింగ్ సెట్. ఇంకా ఏమీ తినాలనిపించదు. ఆల్మండ్స్ నానబెట్టుకున్నాయి పొట్టు తీసే తినాలి అంటే నేను ఐ బిలీవ్ ఇన్ దట్ వే. నేను తినే పద్ధతి మీకు చెప్తున్నాను. అక్రూట్స్, బాదము, పల్లీలు వేస్తుంది, పల్లీలు, కిస్మిస్ కూడా వేస్తుంది. కానీ నాకు ఎందుకో తొందరగా అదే నువ్వు వేస్తావు. కానీ నేను బేసిక్ గా కిస్మిస్ ఎక్కువ నాకు ఇష్టం ఉండదు. కిస్మిస్ కూడా వేసాను. ఎప్పుడైనా 1-2 అలా తింటా. దీంతో పాటు ఇంకా ఆకలి వేసింది ఏమైనా ఉందంటే 2 ఖర్జూరా ఇస్తుంది. ఖర్జూరా ఇస్తాను, ఇవాళ లేవు కానీ అవి అంజీరా కూడా నానేస్తాను. అండ్ వన్ అదర్ పాయింట్, యూజువల్గా నాలాంటి వాళ్ళకి, మీకు కూడా చాలా మందికి ఉండే ఉంటుంది, నాకు మిడ్ నైట్ మేల్కో వచ్చి క్రేవింగ్స్ వస్తుంటాయి, నాకు మిడ్ నైట్ ఆకలి వేస్తుంటుంది ఏమైనా తినాలని. ఆ లేట్ నైట్లో ఫ్రూట్స్ అస్సలు తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్రూట్స్ తిన్నారంటే మన గ్లూకోజ్ లెవెల్ హై అయిపోతుంది. సో ఆ టైంలో గ్లూకోజ్ లెవెల్ హై అవ్వకూడదు. నాకు నైట్ ఆకలి వేసినప్పుడు కూడా అక్రూట్స్ తినేస్తాను, లేకపోతే 2 అంజీరాలు తినేసేస్తాను, వాటర్ తాగేస్తే సెట్ అయిపోతుంది అనమాట. బట్ లేదు ఇంకా ఆకలి వేస్తుంది అంటే నేను పాప్కార్న్ తింటాను. స్నాక్లో కూడా పాప్కార్న్ని బాగా యాడ్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఐమ్ గోనా టేస్ట్ దిస్. చియర్స్. భలే, అంటే జ్యూస్ అంటే నేను తీయగా భలేగా టేస్టీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా, కానీ ఇది తీయమైన జ్యూస్ కాదు. కావాలంటే నేహ ఇందులో హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ సాల్ట్ వేసిన తర్వాత హనీ ఎట్లా వేస్తామా? సాల్ట్ వేయకుండా హనీ యాడ్ చేసుకో. కొంతమంది హనీ వేసుకోవచ్చు, డయాబెటీస్ ఉంటుంది. కొంతమంది హనీ తీపి అవసరం లేదు, నాకు తీపి వద్దు, నాకు ఇలానే అవసరము అనుకుంటే ఇలానే బాగుంటుంది. యమ్. బాడీని ఎంత హైడ్రేట్ కూడా చేస్తుంది తెలుసా ఈ డ్రింక్. కీరా ఇస్ ఆల్ వాటర్. నువ్వు ఒక రోజు కాదమ్మా, కింద ఇప్పుడు ఈ వీడియో అంతా చూసి ఈ పర్టికులర్ వర్డ్కి ఇంకా ఎంతమంది మెన్షన్ చేస్తారో చూసి కనీసం 10 కమెంట్స్ కంటే ఎక్కువ వచ్చాయి అని అంటే నెక్స్ట్ వీడియో ఆర్ తొందరలో హెల్దీ స్వీట్స్ చేద్దాం. ఎందుకంటే డైట్ చేసే వాళ్ళకు కూడా ఎప్పుడూ తినబుద్ధి కానీ డైట్ చేసేటప్పుడే ఎక్కువ స్వీట్లు తినబుద్ధి అవుతుంటుంది, లాగుతుంటుంది కదా. సో విల్ డూ దట్. 10 కమెంట్స్ కంటే ఎక్కువ వచ్చాయి అని అంటే. ఓకేనా? అయితే నేను వెళ్ళి కొన్ని వర్కౌట్స్ చెప్పేస్తా. ఓకే, లెట్స్ గో. సో ఎస్, రెడీ ఫర్ ది వర్కౌట్స్. అండ్ యా, వర్కౌట్స్ అనగానే వెయిట్ లాస్కి సంబంధించిన వర్కౌట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను ఫస్ట్ వీడియో ఇలాగ చేయడము. సో ఫస్ట్ వీడియో కాబట్టి డైరెక్ట్గా కష్టమైన ఆసనాలు, ఫుల్ వెయిట్స్, అది ఇది నేను డీప్ వర్కౌట్లోకి నేను వెళ్ళట్లేదు. చాలా జనరల్ అండ్ బేసిక్వి మాత్రమే ఫస్ట్ వీడియో కాబట్టి చెప్తున్నాను అనమాట. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటి అని అంటే వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదర్ వాకింగ్ కానివ్వండి, ఫాస్ట్ వాకింగ్ కానివ్వండి, లేదా అగైన్ యంగ్స్టర్స్ అయి ఉంటే జాగింగ్ అయినా చేయండి. జాగింగ్ చేస్తే ఇంకా హ్యాపీ. సో వాకింగ్ కూడా మీరు చేసినప్పుడు ఏంటంటే ఫాస్ట్ వాకింగ్ చేయండి అండ్ స్వెట్ రావాలి. సో బేసిక్గా మన లేడీస్ అందరూ ఏం చేస్తుంటారంటే మా అమ్మతో వెళ్ళినప్పుడు కూడా నాకు ఎక్స్పీరియన్స్ అదే అనమాట. హ్యాపీగా వాకింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఇంకొక ఆంటీలు ఎవరైనా 2-3 ఆంటీలు కలిసి నార్మల్గా ముచ్చట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. దానికంటే కూడా కీప్ ఇట్ లిటిల్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్. మీరు చేసే దాని మీద లిటిల్ ఫోకస్ పెట్టి కొంచెం
ఫాస్ట్ వాకింగ్ చేయండి స్వెట్ వచ్చేలాగా. దాని తర్వాత ఇమీడియట్గా ఏం చేయాలి అని అంటే, ఇదిగో ఇక్కడ ఒక బొమ్మ కనిపిస్తుంది చూసినరా, లాస్ట్ వీక్ నేను చేసిన వీడియో అనమాట, వర్కౌట్ వీడియో ఇది. ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, గో చెక్ ఇట్ అవుట్. సో వాకింగ్ చేసిన తర్వాత ఈ ఫుల్ బాడీ వార్మప్ కంపల్సరీగా చేయండి. బికాస్ హెడ్ నుంచి టో వరకు మీ ప్రతి జాయింట్ అండ్ ప్రతి మజిల్ని, ఆల్మోస్ట్ ఎవ్రీ మజిల్ని ఒక వార్మప్ చేసేస్తుంది అనమాట, ఒక స్ట్రెచ్ చేసేస్తుంది, అంటే కదిలిస్తుంది అట్లీస్ట్. సో అది చేసుకున్న అంతవరకు చాలు తెలుసా నన్ను అడిగితే. బట్ నో, వీ నీడ్ ఇంకా ఫాస్టర్ బెటర్ రిజల్ట్స్ కాబట్టి. సో నీస్ నొప్పులు లేని వాళ్ళు, థైస్ ఆర్ ఇలాగ ఇంజురీస్ ఏమీ లేని వాళ్ళు అయితే స్కిప్పింగ్ చేసుకోండి మంచిగా. స్కిప్పింగ్ ఈజ్ అమేజింగ్, యూ విల్ ఎంజాయ్ ఇట్ ఆల్సో. వర్కౌట్ ఎంజాయ్ కూడా ఉంటుంది. సో స్కిప్పింగ్ చేయండి. అండ్ అలాగే దాని తర్వాత కోర్ ఇస్ ఇంపార్టెంట్ రైట్. మనం ఫ్యాట్ లాస్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఈ ఏరియాని కదిలించడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ ఈజీగా చేసుకోగలిగేలాగా ఇలాగా హోల్డ్ చేయండి. జస్ట్ దిస్ కింద ఏదైనా ఓ బెడ్షీటో టవలో ఏదైనా పెట్టుకోండి హ్యాండ్ దగ్గర. ఆర్ లేదు నేను బాగా చేయగలుగుతాను నేహ అనుకుంటే మేక్ ష్యూర్ ఇది వర్టికల్ ఉండాలి. సో కొంతమంది ఏం చేసేస్తుంటారు, ఇలాగ ఉంటుంటారు, దీనివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. సో ఇలాగ ఎంత వస్తుందో అంతే ఆపండి అండ్ రిలాక్స్. సే లైక్ ఇప్పుడు 20 seconds చేయగలుగుతారు అనుకోండి, అబ్బో వాళ్ళు 1 minute చేస్తారు, 2 minutes చేస్తారు, ఎవరితో కంపేర్ అస్సలు చేసుకోకండి. మీ బాడీ, మీ ప్రాసెస్ మీది సపరేట్ ఉంటుంది, వేరే వాళ్ళతో కాంపిటీషన్ కంపారిజన్ వద్దు. సో ఇలాగ ప్లాంక్ హోల్డింగ్ చేయండి. అండ్ అగైన్ కామన్ ఎక్సర్సైజెస్, ఇది కూడా ఏంటి అని అంటే ఇంకొంచెం ఈజీగా చెప్తాం మీకు. సో యూజువల్గా జస్ట్ ఇలా లెగ్స్ బెండ్ చేసేసి అప్పర్ బాడీ లేపి పైకి రావడమే. అందరు ఏం చేస్తుంటారు, కొంతమంది ఇలాగ సపోర్ట్ తీసుకోవాలి కానీ హ్యాండ్స్ తోటి కూడా ఇలాగ పుల్ చేసేసుకుంటారు. లేదు, మీకు ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత వచ్చిందా అంతే చేయండి. అట్లీస్ట్ మీ నెక్ అండ్ ఈ షోల్డర్ పార్ట్ వరకు లేసిందా అంతే చాలు. లేదా వచ్చింది అని అంటే ఇక్కడ వరకు రండి అండ్ గో స్లోలీ అప్ అండ్ బ్యాక్. ఇక్కడ వెయిట్ పడాలి, మేక్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే, అది అయిపోయిన తర్వాత లెగ్ రైజెస్ చేయండి. ఇదే మళ్ళీ సేమ్ సైడ్కి పడుకొని సైడ్ లెగ్ రైజెస్ అన్నీ 10 or 15 రిపిటేషన్స్ చేయండి. సైడ్ అలా చేసి మళ్ళీ సేమ్ బ్యాక్ కూడా కంపల్సరీ చేయాలి, ఎందుకంటే మనం ఫ్రంట్ చేసినప్పుడు బ్యాలెన్స్గా బ్యాక్ కూడా చేయాలి. బ్యాక్ వచ్చినప్పుడు ఒకవేళ మీకు ఇలా లేపడం ఇది రావట్లేదు, నేహా కష్టంగా ఉంది అంటే సపోర్ట్ తీసుకోండి మీ షోల్డర్ పక్కన, మీ చెస్ట్ లెవెల్లో. ఎంత వస్తే అంత, ఇంత వచ్చిందా ఇంతలోనే ఆపండి, ఇంత వచ్చిందా ఇంత వెళ్ళండి. ఓకే, బ్యాక్ ఆర్చ్. లేదు అంటే ఇలాగ ఎంత వస్తే అంతే. సేమ్ హ్యాండ్స్ ఇలాగ కింద పెట్టేసి బోత్ లెగ్స్ అప్. అండ్ ఎస్, వర్కౌట్ అయితే చూసారు కదా. దీంతో పాటు మీరు మస్ట్ అండ్ షుడ్, సో ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ వెయిట్ లాస్ అవ్వడానికి లేదా ఫిట్ ఉండడానికి అంతకంటే ఇంపార్టెంట్ పాయింట్స్. డూ రిమెంబర్ దిస్. ఓకే, ఫస్ట్ పాయింట్, నో షుగర్స్. అసలు లైఫ్లో షుగర్ తోటి రిలేటెడ్ ఉన్న ఫుడ్స్ ఏదైనా ఇంకా మీరు మర్చిపోండి. యూ ఫీల్ యూ వాంట్ టు హ్యావ్ కంపల్సరీగా ఇట్లా షుగర్ తినేయాలనిపిస్తుంటుంది, కానీ ఆపుకోండి ప్లీజ్. ఒక్క 1 month 1.5 months మీరు స్ట్రిక్ట్గా ఆపుకోగలిగారు అని అంటే ఇంకా మీరంతా అమేజింగ్ హెల్దీ పర్సన్ ఇంకెవరు ఉండదు. బికాస్ షుగర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఎనీథింగ్. సో నో షుగర్, నో డీప్ ఫ్రైడ్ ఆర్ ఆయిల్డ్ ఫుడ్స్ అన్నమాట. మంచిగా డీప్ ఫ్రైడ్ గారెలు లేకపోతే డీప్ ఫ్రైడ్ పకోడీస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కొద్ది కాలం వరకు పక్కన పెట్టండి. అండ్ అనదర్ లాస్ట్ పాయింట్ ఇస్ స్టోర్డ్ ఫుడ్ తినకూడదు. ఆల్రెడీ ఇందాక వంటలు చేసేటప్పుడు చెప్పాను, ఫర్గెట్ అబౌట్ ద స్టోర్డ్ ఫుడ్, నో. అండ్ ఎస్, ఎక్కువగా వాటర్ తీసుకుంటూ ఉండండి. బట్ హోల్ డేలో వాటర్, స్లీప్ అండ్ మీరు తినే ఫుడ్ టైమింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నిద్ర చాలా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన హెల్త్లో కానీ, లేకపోతే మన స్కిన్, మన లుక్లో కానీ, ఆర్ మన మైండ్ పనిచేసే విధానంలో కూడాను స్లీప్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది.
అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఎంత ఏది బిజీ షెడ్యూల్స్ ఉన్నా, నాకు వర్క్స్ ఉన్నా, సో నేనైతే ఐ మేక్ షూర్ 6 to 8 hours డెఫినెట్లీ స్లీప్ ఉండేలాగా చూసుకుంటాను. 6 to 7 ఈజ్ మస్ట్ ఎవ్రీ డే. సో ప్లీజ్ అది మీరు ఫాలో చేసుకుంటూ ఉండండి, అలవాటు చేసుకోండి. కంపల్సరీగా 7 hours స్లీప్ ఈజ్ మస్ట్ ఫర్ ది బాడీ. అనదర్ పాయింట్ ఇస్ ప్రతి మీల్ తర్వాత కంపల్సరీగా కొంచెం సేపు అట్లీస్ట్ నేను మైండ్లో పెట్టుకునేది ఏంటంటే ప్రతి మీల్ తర్వాత ఒక 100 steps అన్న వాకింగ్ చేయాలి. దట్ ఈస్ మస్ట్. ప్లీజ్ రిమెంబర్ దిస్. అండ్ ఈ చిన్న చిన్న రాంగ్ హ్యాబిట్స్ ఉంటూ ఉంటాయి మనకి. తిన్న వెంటనే స్పెషల్గా మామీస్, మా అమ్మని కూడా చూస్తూ ఉంటాను కదా, అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటాను కదా. సో వాళ్ళు తిన్న వెంటనే ఏంటంటే వాళ్ళకి అప్పుడే టైం దొరుకుతుంది కాబట్టి మంచిగా ఇమీడియట్గా స్లీప్ వేసేస్తుంటారు. దట్ ఈస్ అ బ్లండర్ మిస్టేక్ తెలుసా. తిన్న వెంటనే అస్సలు పొర్రపాటున కూడా పడుకోకూడదు. యూ రియలీ నీడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ వాక్ కంపల్సరీగా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామంది డిఫరెంట్ డైట్స్ మీరు చేసినప్పుడు మీ చాయిస్ ప్రకారం చూస్ చేసుకుంటున్నారు కాబట్టి మేక్ షూర్ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా. ఎందుకంటే కొంతమందికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ చేసినప్పుడు కొంతమందికి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి అవన్నీ కూడా నేను వింటూ ఉంటాను. ఐఎమ్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్, అంటే నా ఎక్స్పీరియన్స్ నుంచి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. సో మేక్ షూర్ అది మీ బాడీ టైప్కి కరెక్టా కాదా, లిజన్ టు యువర్ బాడీ. మీ రియాక్షన్స్ ఇస్తుంటుంది కదా, అది అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంటుంది. బట్ నేను మాత్రం డైట్ ఫాలోయింగ్ అనేది మాత్రం నేను కంపల్సరీగా 3 పూట్ల ఫుడ్ తింటాను. బట్ అగైన్ టెలింగ్, పొద్దున బ్రేక్ఫాస్ట్ అయితే చూసారు కదా, ఇటువంటి లైట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఒక జ్యూస్ తీసుకుంటా కంపల్సరీగా. ఆర్ యాజ్ ఐ సెడ్ ఎగ్స్ తినేస్తాను, ఎక్కువగా ఎగ్ వైట్స్ తినేస్తాను. అండ్ లంచ్కి వచ్చిన తర్వాత మాత్రం కొంచెం రైస్ తినడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ ఆ రైస్ ప్లేస్లో కూడా ఇప్పుడు డైటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే అమ్మ కీన్వా రైస్ చేస్తుంది, లేదంటే రాగి ముద్ద చేసేసుకుంటా. ఐ లవ్ రాగి ముద్ద, పప్పుచారు, లేకపోతే రాగి ముద్ద కొంచెం టమాటా రసం, ఇటువంటి మంచి కాంబినేషన్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసేస్తుంటాను. డిన్నర్కి వచ్చేసరికి ఒక్కోసారి ఒక్కోలాగా. అగైన్ నేను కొంచెం టిఫిన్స్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను, లేకపోతే చపాతీ ఆర్ మల్టీగ్రెయిన్ రోటీస్ ఉంటాయి కదా, ఎక్కువగా ఇంట్లో అమ్మవి చేస్తూ ఉంటుంది మల్టీగ్రెయిన్ రోటీస్ అండ్ ఆల్, అండ్ కర్రీతోటి. బట్ ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీరు డిన్నర్ మాత్రం 7 o'clock కల్లా ఫినిష్ చేసేసేసి ఒక వాక్కి వెళ్ళండి. అగైన్ 15-20 minutes వాక్ చేసి అండ్ గో టు ద బెడ్. సో దానివల్ల మీకు మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ టు యూ. మీకు బాగా ఉపయోగపడిందని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ మాత్రమే మాట్లాడుతున్నాను కాబట్టి. ఓకేనా. అండ్ ఎస్, అగైన్ మళ్ళీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెప్తున్నాను, గాయ్స్ కమ్ ఆన్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ గివ్ మీ అ లైక్. వీడియో మీకు నచ్చినట్టయితే ఆర్ నా వీడియోస్ మీకు నచ్చుంటే మాత్రం కింద ఒక లైక్ బటన్ కూడా ప్రెస్ చేసేసేయండి. అండ్ కీప్ ఇన్ టచ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.